దీన్ని విశ్లేషించి చెప్పడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా అనేక 2-3 లాంగ్వేజ్కి సంబంధించినటువంటిది కూడా సులభతరంగా ఉంది. ఇది అందరూ చదువుకునేటటువంటి విధంగా ఉంది, స్టూడెంట్స్కి చాలా పనికొస్తాయి అని ఇన్ని విశ్లేషణ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడ, విల్ డ్యూరాంట్ ఎక్కడ, ఆర్నాల్డ్ టాంబీ ఎక్కడ, వీళ్ళతోటి చేస్తే నాకు కొంచెం సిగ్గు వేసింది నిజంగా. కానీ నేను అందరినీ పిలిచినందుకు నేను గర్వపడతా ఉన్నాను. ఆ ఫలితం దక్కిందని చెప్పి. ఇదే మళ్ళీ నేను మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎలా రాసావయ్యా, ఎలా చేసావయ్యా అని అడుగుతారు. ఇది మామూలుగా పొలిటీషియన్స్గా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళని చేసేటటువంటి పని కాదు అనేటటువంటిదే అందరూ అభిప్రాయము. కానీ దీనికి ఏంటంటే కృషి జరిగింది. నేను మొదట శాసనసభ్యుడిగా 83లో ఎన్నికయ్యాను, తర్వాత 91లో పార్లమెంట్ సభ్యుడిగా అయ్యాను. నేను సైన్స్ స్టూడెంట్ని, MBBS. నాకు చరిత్రకు సంబంధించి, సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి అనుభవం కానీ దానిలో ప్రజ్ఞానం కానీ లేదు. అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆలోచించేవాడిని. ఏదో చేసుకుంటా ఉండేవాళ్ళం, వచ్చిన వాళ్ళకి పనులు చేయటము, లేకపోతే మినిస్టర్గా ఉంటూ అవి ఇవి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ నాకు నా మీద అసహ్యం వేసేది. అసహ్యం ఏంటంటే నేను అర్హుడినా, చరిత్ర తెలియకుండా భారత చరిత్ర, లేకపోతే తెలుగువారి చరిత్ర, లేకపోతే ప్రపంచ చరిత్ర ఇటువంటివి తెలుసుకోకుండా వరల్డ్లో ఉన్నటువంటి రాజకీయము, డెవలప్మెంటు, పరిజ్ఞానము తెలియకుండా మనం ఇక్కడ కూర్చోవటము, శాసనసభలో కూర్చోవటము, ఏదో ఎన్నికయ్యాము, వచ్చాము, ఆ పనులు ఈ పనులు చేసుకుంటున్నాము అని సిగ్గు వేస్తూ ఉండేది. అందుకని నేను కనపడినప్పుడల్లా కూడా పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనుక్కుంటూ ఉండేవాడిని. ముఖ్యంగా చరిత్రకి, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, యూరోపియన్ హిస్టరీ కానివ్వండి, ఏషియన్ హిస్టరీ కానివ్వండి, చైనా హిస్టరీ కానివ్వండి, ఇలా పుస్తకాలు మాత్రం కొనుక్కుంటూ ఉండేవాడిని. ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు కూడా, ఏది పెద్ద పెద్ద నాయకులు ప్రపంచంలో ఉన్నటువంటి కనపడినప్పుడులా తీసుకుని అలా గ్లాన్స్ చేసుకుంటూ పడేసే టైం ఉండేది కాదు. హెడ్డింగ్స్ మాత్రం తెలుసు, సబ్జెక్టు ఏంటి అనేటటువంటిది సూక్ష్మంగా కొద్దిగా తెలుసు, కానీ గుర్తు కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ కానీ ఉండేది కాదు. ఇంట్లో లైబ్రరీలో పెట్టుకునేవాళ్ళం. ఇవి అలా ఉండిపోయింది. అలా ఉండిపోయిన తర్వాత మనకి 2014 డివిజన్ అయిపోయింది. మన ఏపీ డివిజన్ అయిపోతే తెలుగువారు అసలు ఎప్పటి నుంచి ఉన్నారు, ఎవరెవరు పరిపాలించారు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, తర్వాత మనకి పల్లవులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, విజయనగరము, తర్వాత నిజాము, అంతకుముందు గోల్కొండ నవాబులు, తర్వాత బ్రిటిష్, ఈ పరిపాలన ఉన్నాయి కదా. ఈ ఎవరెవరు ఏంటి అనేటటువంటిది మనలో మాకెంతవరకు తెలుసు అనేటటువంటిది నాకు అనుమానం. నాకు సరిగా తెలియదు కాబట్టి వాటిని అలానే నా తోటి శాసనసభ్యులు ఉన్నటువంటి వాళ్ళు, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళము, రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళము చేస్తుంది ఏంటి, ఎలక్షన్లోకి వెళ్ళవటం, డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, మళ్ళీ ఎన్నికైన తర్వాత డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి, ఇదే కార్యక్రమం కదా. అంతకంటే మనం చదివేటటువంటిది ప్రపంచం గురించి తెలుసుకునేటట్టు లేదు కదా ఇవాళ. వాస్తవం ఇది అమ్మ. మా రాష్ట్రంలో మరి ఇప్పుడు ఈ విషయంలో చెప్పాలి. ఇప్పుడు ఆవిడ ఎన్నికల్లో నిలబడను అని స్టేట్మెంట్ ఇచ్చింది, ఎందుకంటే నాకు డబ్బులు లేవని చెప్పింది. ఇది పరిస్థితి. అట్లాంటి ఉన్నటువంటి వాళ్ళము ఈ పుస్తకాలు చదువు, లేకపోతే